అవిశ్వాసం గూడు కట్టుకోవడం అనేది చాలా సులువుగా జరిగిపోతుంది. కానీ విశ్వాసం అలా కట్టబడదండి. విశ్వాసం కట్టబడడానికి చాలా రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చాలామందిలో విశ్వాసములో వారు ఏమైపోతున్నారంటే బలహీన పడిపోతున్నారు. కానీ ఈయన ఏమవ్వలేదంటే విశ్వాసం అంది ఏం కాలేదు, బలహీనుడు కాలేదు. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన గొప్ప మాట. ఒంట్లో నీకు బలం ఉందా లేదనేది ముఖ్యం కాదు, కానీ విశ్వాసమునందు నువ్వు ఏమై ఉన్నావు అనేది ముఖ్యం. ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే, విశ్వాసమునందు బలవంతులకు బలంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఒంట్లో బలహీనంగా ఉన్నా కానీ ఏముంటుంది చెప్పండి, బలం ఉంటుంది. ఒంట్లో బలం ఉన్నా కానీ విశ్వాసంలో బలం లేకపోతే ఎలా ఉంటుంది తెలుసండి? అసలు మన పరిస్థితి అప్పుడే శుభ్రంగా తిన్నాం, కానీ మనసం నుంచి కూడా ఏం చేయలేమండి, లేకలేము. కూర్చున్న ప్లేస్ నుంచి కూడా ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, విశ్వాసం బలహీనపడింది.